కమ్యూనిటీ అని చెప్పేసి చాలాసార్లు వాడుతారు. ఇంతకీ రాజేష్ మహాసేన అనే వ్యక్తి దళిత కులానికి సంబంధించిన ఎస్సీ మాలన, మీరు క్రిస్టియన్ అని చెప్పేసి చాలాసార్లు క్రిస్టియన్ల కోసం చాలా వీడియోలు చేసిరు. ఎంతోమంది ఇప్పుడు మీకున్న అభిమానులలో చాలామంది క్రిస్టియన్ అభిమానులు చాలా ఉంటారు. మీరు క్రిస్టియన్ అయితే దళితుడు కాదు. మరి ఈ కోణము, మీరు క్రిస్టియన్ అయినప్పుడు దళితుడే కానప్పుడు మీరు ఎస్సీ మాలని ఎట్లా చెప్పుకుంటారు? మరి అంటే నేను ఇప్పుడు క్రిస్టియన్స్ కోసం మాట్లాడడం వల్ల, క్రిస్టియన్స్ కోసం పోరాడడం వల్ల నేను ఎస్సీని కాదని అంటున్నారు మీరు. క్రిస్టియన్లు అయితే ఇప్పుడు అంటే రిజర్వేషన్ పోతాయి కదా. ఓకే, అది వేరే టాపిక్, పెద్ద టాపిక్, అది మాట్లాడదాం. అయితే ఇక్కడ ఏ అయితే అణగారిన కులాలుగా ఉన్న నా కులాలు, నా జాతి ఏదైతే ఉందో, ఎక్కువ మంది అంటే అప్పుడున్న ఆ సందర్భానికో లేకపోతే అప్పుడున్న పరిస్థితుల రీత్యా ఎక్కువ మంది క్రిస్టియానిటీలో ఉన్నారు. ఎక్కువ మంది క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళని గతంలో కులం పేరుతో టార్గెట్ చేసి అటాక్ చేసేవారు. ఇప్పుడు కులం పేరుతో అటాక్ చేస్తే వాళ్ళని తాట తీయమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బలమైన చట్టాలు మాకు ఇచ్చారు. అందుకని వీళ్ళు ఆ కులం అనే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మతం అనే కోణంలో వాళ్ళని అటాక్ చేస్తున్నారు. వాళ్ళు బాధింపబడుతున్నారు, వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. ఆర్టికల్ 25లో క్లియర్గా ఉంది మత స్వేచ్ఛ. అయినా కూడా ఇక్కడ ఒక మతం తీసుకున్నారనే కారణంతో, అది ఎస్పెషల్లీ అంటే క్రిస్టియన్స్ అందరికీ ఈ అటాక్లు, దాడులు ఇవన్నీ ఓకే, అన్నీ అలవాటే. కానీ వాళ్ళందరినీ మించి ఎస్సీస్ మీద ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ ఎస్సీస్ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మీద ఇలాంటి దాడులు, అవమానాలు, అణచివేత చాలా అధికంగా ఉంది. వాళ్ళకి కష్టం ఉందన్నప్పుడు వాళ్ళ వైపు నిలబడడం, మాట్లాడడం ఆ జాతి రక్త సంబంధికుడిగా నా బాధ్యత. దానికోసం కంపల్సరీ నేను మాట్లాడి తీరుతాను. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, సిఏఎన్ఆర్సీ విషయంలో ముస్లిమ్స్ మా సపోర్ట్ కోరినప్పుడు నేను ఒక అంబేద్కర్ గారి వారసుడిగా, మేము ముస్లిమ్స్ తరపున నెల్లూరులో దాదాపు 60-70 వేల మందితో ఓ మీటింగ్, నేను చీఫ్ గెస్ట్. నంద్యాలలో జరిగిన పెద్ద మీటింగ్కి నేను చీఫ్ గెస్ట్. కడపలో జరిగిన 50,000 మంది ర్యాలీ, ముస్లిం ర్యాలీ, నేను ఒక్కనే చీఫ్ గెస్ట్. నేను వాళ్ళ తరపున మాట్లాడాను. అంటే అంబేద్కర్ గారు మాకు నేర్పించింది అదే. ఎవరికి కష్టం ఉన్నా, ఎవరికి అణిచివేత ఉన్నా, ఎవడి హక్కులు కాలరాయబడుతున్నా సరే వాళ్ళ తరపున నిలబడి మాట్లాడతాం. అంటే ఇప్పుడు మీరు వేదికలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో, మాలల ఆత్మగౌరవ సభ, మాలల సింహగర్జన సభ అని చెప్పేసి ఈ స్థాయిలో మీటింగ్లో ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు మాలలకు ఉన్నప్పుడు, మరి అదే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఒక్క సభ కూడా పెట్టి ఈ స్థాయిలో ఇప్పుడు వర్గీకరణను వ్యతిరేకించడం కోసం, మందకృష్ణను తిట్టడం కోసం, లేదంటే ఎంఆర్పిఎస్ని తిట్టడం కోసం ఇంత స్థాయిలో ఇన్ని వేల మందిని, లక్షల మందిని పోగేసి మీటింగ్లు పెట్టేటప్పుడు మీరు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని ఒక్క మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేకపోతారు? ఈ మేము పెట్టే మీటింగ్ మందకృష్ణ కోసం కాదన్నా. మీరు మందకృష్ణని ఒక వ్యక్తిగా చూస్తున్నారు. మందకృష్ణ వెనకాతల కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, చాలా పెద్దలు ఉన్నారు. మందకృష్ణ అనే వ్యక్తి జస్ట్ ఒక కీలుబొమ్మ మాత్రమే. ఆయన్ని మాలాస్ టార్గెట్ చేసేంత స్థాయి వ్యక్తి కాదు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక రెండోది, ఏదైతే ఎస్సీ మతం మారితే కులం మారాలి, లేకపోతే ఎస్సీ మతం మారినోడికి రిజర్వేషన్ వర్తించదనేది, ఇది చాలా పెద్ద కుట్రండి. మనం చరిత్ర నుంచి కూడా చూసుకుంటూ వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సౌత్ బరో కమిషన్కి కానీ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కానీ, సైమన్ కమిషన్కి కానీ, పూనా ప్యాక్ట్ సందర్భంలో కానీ వీళ్ళని డిప్రెస్డ్ క్లాసెస్ అని మెన్షన్ చేశాడు ఆయన. డిప్రెస్డ్ క్లాసెస్ అంటే అణచబడుతున్న వర్గాలుగా మెన్షన్ చేశాడు తప్ప ఆయన ఎక్కడ ఇది కాస్ట్ అని ఆయన మెన్షన్ చేయలేదు. ఈ వర్గాలకు కావాల్సిన హక్కుల కోసం ఆయన పోరాడే క్రమంలో కూడా ఆయన మాట్లాడిన మాట అది కాస్ట్ అని కాదు. అయితే ఇది 1935 ఇండియన్ యాక్ట్ తర్వాత దీన్ని క్యాస్ట్గా మార్చి, అంటే అది ఒక పెద్ద కుట్రపూరితంగా దాన్ని కాస్ట్ అని మార్చారు. ఎవరైనా హిందూ మతం నుంచి సిక్కు మతంలోకి మారినా వారి రిజర్వేషన్లు అలాగే కంటిన్యూ అయ్యాయి. ఎవరైనా హిందూ మతం నుంచి క్రిస్టియన్గా మారినా, హిందూ మతం నుంచి ఇస్లాంగా మారినా కూడా 1935కి ముందు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు వర్తించాయి. అయితే ఇక్కడ మనం హిందుత్వంలో, హిందూ మతం పేరుతో అణచివేత, అన్టచబిలిటీ ఎవరైతే అనుభవించారో, యాక్చువల్గా క్రిస్టియన్ మతంలో అణచివేత లేకపోయినా, అంటరానితనం లేకపోయినా, ఇక్కడి నుంచి ఈ అంటరానితనం అనుభవించిన వాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ మళ్ళీ అన్టచబిలిటీ ఫేస్ చేశారు. అలాగే ఇస్లాంలో అన్టచబిలిటీ లేదు, కానీ హిందుత్వం ద్వారా కొన్ని వర్గాల ద్వారా అన్టచబిలిటీ ఫేస్ చేసిన వాళ్ళు ఇస్లాంలోకి వెళ్ళటం ద్వారా ఇస్లాంలో కూడా అన్టచబుల్స్గా వాళ్ళు అవమానాలు పడ్డారు. ఈ కారణంతో ఇప్పుడు మీరు గమనించండి, అసలు రిజర్వేషన్ క్రైటీరియా అన్టచబిలిటీ. కాబట్టి వాళ్ళు హిందుత్వంలో ఉన్నప్పుడు అన్టచబిలిటీ ఫేస్ చేసిన, హిందుత్వం నుంచి వేరే మతంలోకి వెళ్ళి అన్టచబిలిటీ ఫేస్ చేసిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించాయి 1935 వరకు.
కానీ ఆ తర్వాత ఎప్పుడైతే దీన్ని కాస్ట్గా మార్చారో, ఇది కులం కాబట్టి ఇది హిందుత్వంలోనే ఉంది, ఈ హిందుత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు వర్తించాలనేది అది కుట్రపూరితంగా జరిగింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ చారిత్రక ఆధారాలన్నీ బయటికి తీసుకొస్తున్నాం, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. దీని మీద ఒక పెద్ద పోరాటం దేశవ్యాప్తంగా మహాసేన ఆధ్వర్యంలో దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఓకేనా. అంటే ఇంతకుముందు మాట్లాడుకుంటూ మీరు మందకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఆయనను పెద్ద లీడర్గా చూడట్లేదు అని అనిపిసి అంటున్నారు. దళిత ఆత్మగౌరవం అని ఇంతకుముందు మీరే మాట్లాడి మీసం తిప్పారు. దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి మహాసేన రాజేష్ కానీ ఇదే దళితుల ఆత్మగౌరవం అంటూ, జేబీఎం అంటూ, బాబాసాహెబ్ అంటూ, సిద్ధాంతం అంటూ ఆత్మగౌరవ నినాదాలు ఇచ్చేటువంటి ఇంజల రాజేష్ లాంటి వాళ్ళు కానీ, దిగంబర్ కాంబ్లే లాంటి వాళ్ళు కానీ మీరందరూ కూడా సాటి దళితుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి సంబంధించిన విషయంలో మీరు చేస్తున్న కామెంట్లు కానీ, ఆయన మీద ఉపయోగిస్తున్న పదప్రయోగం కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు యాక్సెప్టబుల్? ఇది సాటి దళితుడి ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తూ మళ్ళీ దళితుల ఆత్మగౌరవం అని చెప్పేసి నినాదం చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్న మీకు ఒకటే మాట సూటిగా చెప్తున్నాను. ఈ మందకృష్ణ అనే వ్యక్తి గత 30-35 సంవత్సరాలుగా మాలాస్ని దొంగలుగా, దోపిడీదారులుగా, వాళ్ళు దోచుకునే వ్యక్తులుగా చాలా అంటే నీచమైన పదాలతో ఒక మొత్తం కమ్యూనిటీని దాదాపు 1 కోటి మంది ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఒక పెద్ద జాతిని అతను అవమానించుకుంటూనే ఉన్నాడు. కానీ ఏ రోజు కాంబ్లే దాదా దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అతని గురించి రేంజర్ల రాజేష్ మాట్లాడలేదు, రాజేష్ మహాసేన్ అని నేను మాట్లాడలేదు. తాచుపాము కనిపిస్తే వదిలేయండి, కానీ మాలోడు కనిపిస్తే తొక్కేయండి, చంపేయండి అనే అలాంటి దారుణమైన స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు అతను. ఆ రోజు కూడా మేము అతన్ని పట్టించుకొని లైట్ తీసుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అతను ఏదైనా చెప్పుకొని ఏదైనా చేసుకొని మా బ్రతికేంటి అనేది సమాజానికి తెలుసు, సమాజంలో కలిసి బ్రతుకుతున్నాం అనుకున్నాం. కానీ అతను ఎక్కడ వరకు ఎంతవరకు అతను దిగజారాడంటే ఇదంతటికీ కారణమైన ఈ రోజున మందకృష్ణ కానీ, మందకృష్ణ వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున తిండి బట్ట కలిగి ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారిని కూడా అతనికి వచ్చిన ఫీడింగ్తో, అతనికి వచ్చిన ఒక టాస్క్, అంబేద్కర్ గారిని కూడా నువ్వు అవమానించే విధంగా, అంబేద్కర్ గారిని వర్గాలకు దూరం చేసే విధంగా నువ్వు చేయని అతనికి పైనుంచి వచ్చిన టాస్క్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో అతను అంబేద్కర్ గారిని చాలా దారుణంగా మాట్లాడాడు. ఏ రోజైతే ఇన్ని సంవత్సరాలు భరించిన మేము ఇతను ఈ ప్రెస్ మీట్ పెట్టకముందు ఎప్పుడు మేము అతని గురించి కనీసం టార్గెట్ చేయని మేము కరెక్ట్గా అతను అంబేద్కర్ గారిని అవమానించిన తర్వాతే మొదలుపెట్టాం. మీరు గమనించండి. ఓకే, అంబేద్కర్ జోలికి వస్తే నావాడు బయటుడు అనేది ఏముండదు. అది మందకృష్ణ అన్న మరొకడైనా కూడా. చాలామంది అంటున్నారు మందకృష్ణ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని. నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడేవాడిని, కానీ అతను అంబేద్కర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అంబేద్కర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వని మందకృష్ణకి నా ప్రాణం పోయినా కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వను. ఒకవేళ మాలాంటి వాళ్ళ ద్వారా అతను గౌరవం పొందాలనుకుంటే అతను పబ్లిక్గా బయటకు వచ్చి అంబేద్కర్ గారి గురించి ఆయన మాట్లాడిన కుట్రపూరితంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలన్నిటికీ పబ్లిక్గా క్షమాపణ చెప్పమనండి. ఓకే, అతను క్షమాపణ బహిరంగంగా చెప్తే ఆ రోజు నుంచి అతన్ని ఒక దళిత నాయకుడిగా గుర్తిస్తాం, అతన్ని గౌరవిస్తాం, అన్ని రకాలుగా కూడా మనం చేస్తాం. అది చెయ్యనంత వరకు మందకృష్ణ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, అది మా ఓన్లీ మందకృష్ణ కాదండి, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అంబేద్కర్ గారికి గౌరవిస్తేనే మేము అప్పటికన్నా గౌరవిస్తాం. అంబేద్కర్ గారి జోలికి వస్తే ఎవరినన్నా సరే తాట తీస్తామని చెప్తున్నాను నేను. సూపర్.